Yeah, good evening all. So today we are going to start a new topic, that is startup sequences of Oracle database. So already you know, to insert a text or to start typing in a new file with the VA editor, you need to press command or press button, insert button. Then you will see in the bottom insert. Okay, insert మనకి ఇక్కడ bottom line లో insert వస్తుంది. Then you can able to type. Our aim is to explain about startup sequences of Oracle database. సో Oracle database ని మనం ఎన్ని విధాలుగా స్టార్ట్ చేయొచ్చు. సో ఆల్రెడీ మీరు రెగ్యులర్గా ఒక కమాండ్ వాడుతున్నారు స్టార్టప్, అది కాకుండా ఇంక రెండు ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ మోడల్ స్టార్టప్ నో మౌంట్. స్టార్టప్ నో మౌంట్ అంటే డేటాబేస్ మొత్తం పూర్తిగా ఓపెన్ కాదు, జస్ట్ స్టార్ట్ అయింది. తర్వాత సెకండ్ది స్టార్టప్ మౌంట్, ఇది కూడా అంతే, ఇది ఫుల్ స్టార్టప్. సో మనం రెగ్యులర్గా వాడుతున్న కమాండ్ ఏంది, స్టార్టప్ వాడుతున్నాం. సో మరి స్టార్టప్ నో మౌంట్ స్టార్టప్ మౌంట్ ఎందుకంటే పర్టికులర్గా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి వీటి గురించి అనుకున్నప్పుడు స్టార్టప్ నో మౌంట్ ఎందుకు యూజ్ అవుతుంది. స్టార్టప్ నో మౌంట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టార్టప్ నో మౌంట్, మనకి స్టార్టప్ నో మౌంట్ వల్ల యూజ్ ఏంటి. సో ఆల్రెడీ మీరు కొంత ప్రాక్టీస్ చేశారు. వాట్ అబౌట్ ద పారామీటర్ చేంజెస్ ఇన్ ద పీ ఫైల్, రైట్? యు ఆర్ గోయింగ్ టు చేంజ్ సమ్ పారామీటర్ చేంజెస్ ఇన్ ద డేటాబేస్ లెవెల్. సో అలాంటప్పుడు డేటాబేస్ని మనం పూర్తిగా స్టార్ట్ చేయకుండానే జస్ట్ నో అమౌంట్లో పెట్టి ఎస్పీ ఫైల్, లేటెస్ట్ ఎస్పీ ఫైల్ క్రియేట్ చేసుకొని మళ్ళీ షట్ డౌన్ చేసేసి డైరెక్ట్గా రీస్టార్ట్ చేస్తాం. అంటే మీనింగ్ ఏంటంటే మీకు, సో జనరల్గా ఒక డేటాబేస్ని స్టార్టప్ అని కమాండ్ ఇవ్వగానే మీకు ఆటోమేటిక్ ఏమవుతుంది, అక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఇవన్నీ ఫస్ట్ అది డేటాబేస్ స్టార్టెడ్ మనకు ఆల్రెడీ కొన్ని ఒకసారి చూద్దాం. జస్ట్ స్టార్టప్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఓకేనా? దీన్ని సేవ్ చేస్తున్నా, ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ సెమీకోలను, తర్వాత డబ్ల్యూ అంటే క్యూ, డబ్ల్యూ అంటే సేవ్, క్యూ అంటే క్విట్, సేవ్ అండ్ క్విట్. ఇప్పుడు అన్ని డేటాబేసెస్లో ఏదైనా డేటాబేస్ ఆన్లో ఉందో చెక్ చేద్దాం. ఓఆర్సిఎల్ డేటాబేస్ ఆన్లో ఉంది, ఓకేనా? సో ఇప్పుడు ఆన్లో ఉన్న డేటాబేస్ని మీరు డైరెక్ట్గా ఏంది మర్చిపోయి ఎట్లా ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ ప్లస్ సిసిఎస్ఎస్డిబిఏ కమాండ్ నాట్ ఫౌండ్ వస్తుంది. ఎందుకని? యు ఆర్ మిస్సింగ్ టు ఎక్స్పోర్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఒరాకిల్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ డేటాబేస్. ఈ డేటాబేస్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మిస్ అయినాయి కాబట్టి అలా వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డాట్ స్పేస్ ఇచ్చి ORAENV ఒరాకిల్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఇక్కడ మీకు ఒరాకిల్ అసైడ్ అంటే డేటాబేస్ నేమ్ ORCL. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మాత్రం ఈ కమాండ్ రన్ చేయాలి. దెన్ యూ విల్ నాట్ గెట్ నాట్ ఫౌండ్ అనేది రాదు, డేటాబేస్కి కనెక్ట్ అయిపోయారు. సో ఆల్రెడీ మీకు తెలుసు డేటాబేస్ కనెక్ట్ అవ్వగానే డిఫాల్ట్గా కొన్ని కమెంట్స్ మనం చెక్ చేసుకోవచ్చు. హెల్త్ చెక్ కింద సెలెక్ట్ నేమ్ కామా ఓపెన్ అండర్ స్కోర్ మోడ్ కామా డేటాబేస్ అండర్ స్కోర్ రోల్ ఫ్రమ్ $, ఇది రీడ్ రైట్ మోడ్లో ఉంది. ఇంకో కమాండ్ కూడా చెక్ చేయొచ్చు మనం, దాన్ని $ఇన్స్టెన్స్ అంటాం, డిస్క్రైబ్ $ఇన్స్టెన్స్. ఇక్కడ మీరు $ఇన్స్టెన్స్ అంటే దీంట్లో ఏం తెలిసిద్దంటే మీకు ఇన్స్టెన్స్ నేమ్, హోస్ట్ నేమ్ అంటే కంప్యూటర్ పేరు ఏంటి, ఇన్స్టెన్స్ నేమ్ అంటే డేటాబేస్ నేమ్ ఏంటి, ఆ తర్వాత వర్షన్ నెంబర్ ఎంత, స్టార్టప్ టైం ఎప్పుడు స్టార్ట్ అయింది డేటాబేస్, ఇవన్నీ మనం వెరిఫై చేసుకోవచ్చు. సరే, దాని ప్రకారంగా నేను ఏం చేస్తున్నాను, ఇన్స్టెన్స్ నేము, హోస్ట్ నేము, ఇక్కడ మూడు ఎంక్వైరీ చేద్దాం. ఒకటేమో
హోస్ట్ నేమ్ అంటే ఈజ్ ఈక్వల్ టు కంప్యూటర్ నేమ్. మన విండోస్ లాంగ్వేజ్లో కంప్యూటర్ నేమ్ అనేది హోస్ట్ నేమ్కి ఇక్కడ ఈక్వల్. హోస్ట్ నేము, వర్షన్ నేము, హోస్ట్ నేము, వర్షన్, తర్వాత స్టార్టప్ టైం. వీటన్నిటిలో స్టార్టప్ టైం అడుగుదాం. ఓకేనా. సెలెక్ట్ హోస్ట్ అండర్ స్కోర్ నేమ్, తర్వాత వర్షన్, స్టార్టప్ అండర్ స్కోర్ టైం, తర్వాత ఫ్రమ్ VDollar ఇన్స్టెన్స్. కంప్యూటర్ నేమ్ లోకల్ హోస్ట్ డాట్ లోకల్ డొమైన్ అని వచ్చింది. తర్వాత వర్షన్ 19.000 వచ్చింది. 20 జూన్. రీస్టార్టెడ్ టైం ఈరోజు. స్టార్టప్ ఈరోజు స్టార్ట్ అయింది. అంటే డేటాబేస్ స్టార్ట్ అయింది ఈరోజు అని. అంటే ఇది అంతకుముందు స్టార్ట్స్ ఉంటుంది, బట్ లేటెస్ట్ రీస్టార్ట్ అనేది గుర్తుపెట్టుకుంటుంది అది. ఎగ్జిట్. ఇప్పుడు దీన్ని షట్ డౌన్ చేద్దాం. ఓకేనా. షట్ డౌన్. షట్ డౌన్ ఇమీడియట్. చూడండి అక్కడ డేటాబేస్ క్లోజ్ అని వచ్చింది, తర్వాత డేటాబేస్ డిస్మౌంట్ అని వచ్చింది. ఆప్షన్స్ పడుతున్నాయి కదా కింద. డేటాబేస్ క్లోజ్డ్, డేటాబేస్ డిస్మౌంటెడ్, ఆ తర్వాత ఇన్స్టెన్స్ క్లోజ్ అని పడిద్ది. ఒరాకిల్ ఇన్స్టెన్స్ షట్ డౌన్. అంటే మొత్తం 3 స్టెప్పులు జరిగినాయి. ఒకటి డేటాబేస్ క్లోజ్ అని కనిపించింది, రెండోది డేటాబేస్ డిస్మౌంటెడ్ అని కనిపించింది, మూడోది ఇన్స్టెన్స్ షట్ డౌన్ అని కనిపించింది. ఇప్పుడు షట్ డౌన్ చేసినప్పుడు ఎలాగైతే 3 స్టెప్స్ వచ్చినాయో మనం స్టార్ట్అప్ అని ఇచ్చినప్పుడు కూడా అబ్జర్వ్ చేద్దాం. స్టార్ట్అప్. ఇప్పుడు చూడండి ఇక్కడ స్టార్ట్అప్ అనగానే ఇక్కడ ఫస్ట్ మీకు రిజల్ట్ కనిపించింది ఏంటి, PGA SGA. ఇదంతా కూడా మెమరీ, బైట్స్ అని ఉంది చూడండి, ఇదంతా మెమరీ. టోటల్ సిస్టమ్ గ్లోబల్ ఏరియా, ఫిక్స్డ్ సైజు, వేరియబుల్ సైజు, డేటాబేస్ బఫర్స్, రీడ్ లాగ్ బఫర్స్. ఆ తర్వాత డేటాబేస్ మౌంట్ అయింది, ఆ తర్వాత ఓపెన్ అయింది. సో మీకు షట్ డౌన్ ఇచ్చేటప్పుడు రివర్స్లో జరిగింది. ఈ ఓపెన్ అయింది కాస్త ఫస్ట్ క్లోజ్ అయింది, ఆ తర్వాత మౌంట్ అయింది కాస్త డిస్మౌంట్ అయింది, ఆ తర్వాత జస్ట్ స్టార్ట్ అయింది కాస్త షట్ డౌన్ అయిపోయింది. పైనుంచి కిందకి షట్ డౌన్లో స్టార్టప్లో ఉన్న సీక్వెన్స్ ఇలా 1 2 3 ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 1 ఇచ్చాం అంటే ఇన్స్టెన్స్ స్టార్ట్ అనేదాన్ని 1 అనుకుందాం. స్టార్టెడ్ 1 పార్ట్ 1, తర్వాత 2 మౌంటెడ్ 2, ఇది ఓపెన్ 3. సో ఈ విధంగా మనకి, నేను దీన్ని కాపీ చేస్తాను. ఇన్సర్ట్ కొట్టి ఎంటర్ కొట్టి స్టార్టప్. ఇక్కడ చూడండి స్టార్టప్ అన్నప్పుడు ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ నేను కొంచెం రెడ్యూస్ చేస్తా. ఓకే. స్టార్టెడ్ నో మౌంట్లో జరిగేది జస్ట్ స్టార్ట్ అవుద్ది. స్టార్టెడ్ అని పడుతుంది కదా, నో మౌంట్ అన్నప్పుడు డేటాబేస్ నో మౌంట్లో ఉన్నప్పుడు ఇంతవరకు పాసిబుల్ అవుద్ది. మౌంటెడ్ అన్నప్పుడు కంట్రోల్ ఫైల్ కూడా కంట్రోల్ ఫైల్ యాక్సెస్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి. జస్ట్ స్టార్టప్ జనరల్ స్టార్ట్ అంటే ఓన్లీ స్టార్టప్ నో మౌంట్ అన్నప్పుడు దాని పారామీటర్స్ ఏంటి, డేటాబేస్ నేమ్ ఏంటి, ఇవన్నీ మనం వెరిఫై చేసుకోవచ్చు. కానీ డేటాబేస్లో ఎటువంటి యాక్టివిటీ చేయలేం. లైక్ క్రియేట్ టేబుల్ స్పేస్ కానీ ఇవన్నీ చేయలేం. జస్ట్ ఏం పారామీటర్స్ ఉన్నాయి, SP ఫైల్, P ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. కొన్ని డేటాబేస్ వ్యూస్ కూడా మనకి స్టార్టప్ నో మౌంట్లో రావు. కొన్ని డేటాబేస్ వ్యూస్ మనం స్టార్టప్ నో మౌంట్లో కూడా చెక్ చేయాలి రిజల్ట్ అని. డేటాబేస్ మౌంటెడ్లో కొన్ని కంట్రోల్ ఫైల్ అప్డేట్ అవుద్ది, అంటే కంట్రోల్ ఫైల్ యాక్సెస్ అవుద్ది. డేటాబేస్ మౌంటెడ్ అనగానే ద కంట్రోల్ ఫైల్ విల్ బి యాక్సెస్డ్. కంట్రోల్ ఫైల్ యాక్సెస్ తీసుకుంటుంది. అప్పుడు మీకు కంట్రోల్ ఫైల్ యాక్సెస్ అవటం వల్ల లొకేషన్ ఆఫ్ డేటా ఫైల్స్, లొకేషన్ ఆఫ్ కంట్రోల్ ఫైల్స్ ఇవన్నీ డేటాబేస్కి మెమరీలోకి వస్తుంది. కాబట్టి దెన్ వీ కెన్ పెర్ఫామ్ సమ్ ఆపరేషన్స్ మౌంటెడ్లో ఉన్నప్పుడు. ఓపెన్లో ఉన్నప్పుడు కంప్లీట్ యాక్షన్ రీడ్ రైట్ మోడ్లోకి వచ్చింది డేటాబేస్. ఓపెన్ అనగానే రీడ్ రైట్ మోడ్లోకి వచ్చింది. సో దీంట్లో స్టార్టప్ సీక్వెన్స్లో ఇంతవరకు ఉన్నదాన్ని మనం స్టార్టప్ నో మౌంట్ కింద తీసుకుంటాం. తర్వాత
సెకండ్ ఆప్షన్ స్టార్టప్ మౌంట్, ఈ థర్డ్ ఆప్షన్ స్టార్టప్ జనరల్ స్టార్టప్. సో మొత్తం 3 రకాలుగా తీసుకున్నాం. స్టార్టప్, మౌంట్, నో మౌంట్, ఫస్ట్ స్టార్టప్ నో మౌంట్, తర్వాత స్టార్టప్ మౌంట్, తర్వాత స్టార్టప్. సో దీనికి సో వి విల్ సీ సమ్ థియరిటికల్ పార్ట్. స్టార్టప్ నో మౌంట్ ఉన్నప్పుడు ఏం జరిగింది, ఓకేనా? స్టార్టప్ నో మౌంట్ అంటే జస్ట్ డేటాబేస్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఎస్జిఏ మెమరీ స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు కూడా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ వాట్ హ్యాపెన్స్ ఫీచర్ అంటే పీ ఫైల్ నో మౌంట్ అనేది ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ద సిస్టమ్ రీడ్స్ ద పారామీటర్ ఫైల్ పీ ఫైల్ ఎస్పీ ఫైల్ టు అలొకేట్ ఎస్జిఏ అండ్ స్టార్ట్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. అంటే సిస్టమ్ దీనికి ఎంత ఎస్జిఏ వాల్యూ ఎంత అసైన్ చేశారు డేటాబేస్కి అది చెక్ చేసుకొని దానికి సంబంధించిన ఎస్జిఏ వాల్యూ అంటే మెమరీని అలొకేట్ చేసి ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేయడానికి యూజ్ అవుద్ది నో మౌంట్లో. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, నో మౌంట్లో ఉన్నప్పుడు కంట్రోల్ ఫైల్ ఏదైనా మిస్ అయితే ఇక్కడ మనం కంట్రోల్ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది తర్వాత చూద్దాం. బట్ మీకు ఒక ఆప్షన్ కింద గుర్తుపెట్టుకోండి, క్రియేట్ ఏ బ్రాండ్ న్యూ డేటాబేస్ ఆర్ రీక్రియేట్ ఏ మిస్సింగ్ కంట్రోల్ ఫైల్. నో మౌంట్ ఉన్న తర్వాత కొత్త డేటాబేస్ అయినా క్రియేట్ చేయగలం, లేకపోతే ఆప్షన్ 2 అంటే 100% ఎక్కువగా ఈ రెండు యూజ్ అవుతాయి. కంట్రోల్ ఫైల్ని రీక్రియేట్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం కొత్త డేటాబేస్ కూడా క్రియేట్ చేయడానికి నో మౌంట్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత మీకు డేటాబేస్ వ్యూస్ అని చెప్పాం కదా, వీడాలర్ ఇన్స్టెన్స్, వీడాలర్ పారామీటర్, వీడాలర్ వీజీ, వీడాలర్ ఎస్జిఏ, వీడాలర్ సెషన్, ఇంతవరకే పనిచేస్తాయి. మిగతా ఏం పనిచేయవు. మిగతా అంటే ఇది మన రెగ్యులర్ వాడే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు రెగ్యులర్గా వాడుతున్నారు కదా, వీడాలర్ డేటాబేస్ ఇది పనిచేయదు, వీడాలర్ డేటా ఫైల్ ఇది కూడా పనిచేయదు, వీడాలర్ కంట్రోల్ ఫైల్ ఇది కూడా పనిచేయదు. అంటే మీనింగ్ ఏంది, అక్కడ పనిచేసే వరకు శాంపుల్ ఇచ్చాం పక్కన, అంటే మిగతా అన్ని పని చేయమని అర్థం, గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ నాట్ వర్కింగ్. So these are not working. Some only views which are accessible, the views only which are accessible, these VDollar instance, VDollar parameter, VDollar SGA, VDollar session, ఇంతవరకే మనకి యాక్సెస్ అవుతాయి. ఇది నో మౌంట్లో, ఓకేనా? ఇప్పుడు స్టార్ట్అప్ నో మౌంట్ అని ఇస్తే డేటాబేస్కి ఏం జరిగిద్ది, యూ కెన్ హ్యావ్ టు సింప్లీ రిమెంబర్, when you give startup no mount, it will fetch sp file or p file and then allocate required SGA value, that means required SGA memory, and start the background processes. మనకి నో మౌంట్ కమాండ్ ఇచ్చినప్పుడు డేటాబేస్లో మెమరీ స్ట్రక్చర్కి సంబంధించిన ఎస్జిఏ ఎంత కావాలో అలొకేట్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు పీమోను, ఎస్మోను, డేటాబేస్ రైటర్, లాగ్ రైటర్, ఇంకా దీనితో పాటు ఎన్ని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు, ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్తో పాటు రిమైనింగ్ డేటాబేస్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు ఎన్ని ఉంటాయని స్టార్ట్ అవుతాయి. మరి నో మౌంట్లో మనం ఏం చేయగలం, వాట్ వీ కెన్ పెర్ఫామ్. సో నో మౌంట్ ఉన్నప్పుడు ఈ నో మౌంట్ పీ ఫైల్ ఉపయోగించుకొని వీ కెన్ క్రియేట్ ఏ డేటాబేస్, ఒక డేటాబేస్ని మనం క్రియేట్ చేయొచ్చు. లేదు ఆల్రెడీ క్రియేట్ అయిన డేటాబేస్కి ఒక కంట్రోల్ ఫైల్ని మిస్ అయిపోతే కంట్రోల్ ఫైల్ని రీక్రియేట్ చేయొచ్చు. వీ కెన్ రీక్రియేట్ ద కంట్రోల్ ఫైల్ విత్ హెల్ప్ ఆఫ్ ద బ్యాకప్ ఆల్రెడీ ఉంటే, అంటే కంట్రోల్ ఫైల్ మిస్ అయిపోయింది, బ్యాకప్ ఉంటే బ్యాకప్ ద్వారా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఎస్క్యూఎల్ కమాండ్ ఉంటుంది, ఎస్క్యూఎల్ కమాండ్ ద్వారా కూడా మనం కంట్రోల్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు. అది మీకు నెక్స్ట్ క్లాసెస్లో రికవరీ, బ్యాకప్ అండ్ రికవరీ క్లాసెస్ వచ్చినప్పుడు అది చెప్తా. ప్రజెంట్ అయితే మీకు రిక్వైర్మెంట్ ఏంటి, నో మౌంట్ అని కమాండ్ రన్ చేసినప్పుడు ఏం జరిగిద్ది అని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే, నో మౌంట్లో పీ ఫైల్ రన్ అవుతుంది, పీ ఫైల్ యాక్సెస్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం డేటాబేస్ స్టార్టప్కి సంబంధించిన మెమరీ స్ట్రక్చర్ అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు స్టార్ట్ అవుతాయి.
మరి దీంట్లో కమాండ్స్, క్వెరీస్ ఏదైనా రన్ చేయొచ్చంటే ఎయ్యి పడితే అయి రన్ అవ్వవు. బికాజ్ ఇట్ ఈస్ నో మౌంట్ మోడ్. నో మౌంట్ మోడ్‌లో ఉన్నప్పుడు కంట్రోల్ ఫైల్ దీనికి యాక్సెస్ అవ్వదు కాబట్టి, కంట్రోల్ ఫైల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంది డేటా ఫైల్ లొకేషన్, కంట్రోల్ ఫైల్ లొకేషన్, తర్వాత డేటాబేస్ డేటా ఫైల్స్, రీడ్ లాగ్ ఫైల్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ ఫైల్ హెడర్‌లో సేవ్ అయ్యి ఉంటాయి కాబట్టి అవన్నీ మీకు యాక్సెస్ అవ్వవు. మరేం యాక్సెస్ అవుతాయి? సింపుల్ కమాండ్స్, దానికి బేసిక్ సంబంధించినయి వీడాలర్ ఇన్‌స్టాన్స్, వీడాలర్ పారామీటర్, వీడాలర్ ఎస్‌జీఏ, వీడాలర్ సెషన్ ఇవి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ స్టార్టప్ నో మౌంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే, సింపుల్‌గా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మనం ఒక పెన్ డ్రైవ్ తీసుకున్నాం. ఓకేనా? పెన్ డ్రైవ్ తీసినప్పుడు మనం యూఎస్‌బి పోర్ట్, ల్యాప్‌టాప్‌కి గానీ, డెస్క్‌టాప్‌కి గానీ యూఎస్‌బి పోర్ట్ ఉండిద్ది కదా! యూఎస్‌బి పోర్ట్‌లో ఇన్సర్ట్ చేసినప్పుడు మీకు ఫస్ట్ ఏమొచ్చిద్ది? ల్యాప్‌టాప్ కనెక్టెడ్, యూఎస్‌బి కనెక్టెడ్ అని పడిద్ది. అవునా? యూఎస్‌బి కనెక్టెడ్ అని పడి అక్కడ మీకు వెంటనే యూఎస్‌బి కనెక్టెడ్ అని పడిన తర్వాత వెంటనే మీకు అక్కడ డిస్క్ డ్రైవ్ లిస్ట్‌లో రాదు. ఇట్ విల్ టేక్ సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. బ్యాక్‌గ్రౌండ్‌లో కొంత టైం తీసుకొని అది డ్రైవ్స్ లిస్ట్‌లోకి యాడ్ అయిద్ది. అంటే డ్రైవ్స్ లిస్ట్‌లోకి యాడ్ అవ్వటం అంటే ఏంది? ఆల్రెడీ ఆహ్, సీడీఈ ఉన్నాయనుకోండి. సీడీఈతో పాటు నెక్స్ట్ లెటర్ ఏదైతే ఉండిద్దో ఆ లెటరు పెన్ డ్రైవ్‌కి అటాచ్ అయిపోయిద్ది. అంతేనా? సో, దట్ ఈస్ ఫస్ట్ స్టెప్ ఏంటి? పెన్ డ్రైవ్ మనం ల్యాప్‌టాప్‌కి ఇన్సర్ట్ చేసిన వెంటనే అదొక మెసేజ్ చూపిచ్చిద్ది. యూఎస్‌బి కనెక్టెడ్ అని. అది జస్ట్ నో మౌంట్ అనమాట. యూఎస్‌బి కనెక్టెడ్ అని దానికి సంబంధించిన పెన్ డ్రైవ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని ల్యాప్‌టాప్ యాక్సెస్ చేసిద్ది. ఇన్సర్ట్ అయిన వెంటనే ల్యాప్‌టాప్ గుర్తుపెట్టుకొని ఓకే. పలానా పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ అయింది. దీన్ని ఆన్ దీన్ని కంపల్సరీగా ఓపెన్ చేయాలి. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకొని ఎర్రర్స్ ఏం లేకపోతే ఓపెన్ చేసిద్ది. అదే యాంటీవైరస్ ఉంటే ఫస్ట్ యాంటీవైరస్ రన్ అయ్యి ఆ స్కాన్ చేసిన తర్వాత పెన్ డ్రైవ్ ఓపెన్ అయిద్ది. సో, ఈ యాంటీవైరస్ ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. ఫస్ట్ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ అవ్వగానే మీకు ఒక నోటిఫికేషన్ పడిద్ది కింద. నోటిఫికేషన్ వచ్చినప్పుడు అక్కడ మీరేం చూడగలరు? యూ ఆర్ ఏబుల్ టు సీ యూఎస్‌బి డివైస్ హాస్ బీన్ కనెక్టెడ్ అని పడిద్ది. దట్ ఈస్ కాల్డ్ నో మౌంట్. అంటే స్టార్టింగ్ జరిగే స్టెప్ అనమాట. మౌంట్ అంటే ఏంటి? మీకు డ్రైవ్స్ లిస్ట్‌లోకి పెన్ డ్రైవ్ చూపిచ్చిద్ది. పెన్ డ్రైవ్ ఈ అని, పెన్ డ్రైవ్ ఎఫ్ అని అట్లా పెన్ డ్రైవ్ లిస్ట్‌లో చూపిచ్చిద్ది. డ్రైవ్స్ లిస్ట్‌లో పక్కనే కనపడిద్ది. అది మౌంట్. మీరు డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్న ఫైల్స్ మొత్తం ఓపెన్ అయితాయి. దట్ ఈస్ కాల్డ్ స్టార్టప్. అంటే మీనింగ్ ఏంటి? కంప్లీట్‌గా పెన్ డ్రైవ్‌లో ఉన్న ఫైల్స్‌ని మీరు వాడుకోవాలి, మోడిఫై చేయాలి, కాపీ చేయాలి, డిలీట్ చేయాలి. ఏది చేయాలన్నా కూడా అది మీకు రీడ్ అండ్ రైట్ యాక్సెస్ కావాలి దాని మీద. అంటే నువ్వు పెన్ డ్రైవ్‌లో ఉన్న ఫైల్స్ చూడగలగాలి. ఎట్ ద సేమ్ టైమ్ కాపీ చేసుకోగలగాలి. ఎట్ ద సేమ్ టైమ్ డిలీట్ కూడా చేయగలగాలి. సో, దీస్ ఆర్ ఆల్ ది స్టెప్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఆఫ్టర్ కంప్లీట్ ఓపెనింగ్ ఆఫ్ ది పెన్ డ్రైవ్. పెన్ డ్రైవ్ మొత్తం కూడా పూర్తిగా ఓపెన్ అయిన తర్వాతే నువ్వు చేయగలవు ఇదంతా. అంటే ఏంది? దీంట్లో ఒక 3 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ పెన్ డ్రైవ్ డిటెక్ట్ అవ్వటం, రెండోది డ్రైవ్స్‌లోకి వెళ్ళిపోవటం. దట్ మీన్స్ డ్రైవ్స్‌లో ఒక డ్రైవ్ క్రియేట్ అవ్వటం, ఆ తర్వాత ఓపెన్ అవ్వటం. ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టెప్ వైస్‌గా మనకు కనిపించాయి. అలాగే డేటాబేస్‌ని కూడా ఒక పెన్ డ్రైవ్ లాగా అనుకుంటే ఎగ్జాంపుల్ అంటే మీరు ఎగ్జాక్ట్ అని కాదు. ఇది ఒక సీక్వెన్స్ సెట్ అయింది కాబట్టి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. రియల్ టైమ్‌లో అది ఉండదు. జస్ట్ మీకు ఈజీగా గుర్తుండేదానికి ఐ యామ్ టేకింగ్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద పెన్ డ్రైవ్. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నా? డేటాబేస్‌ని స్టార్టప్ అని ఇస్తున్నా. స్టార్టప్ నో మౌంట్. స్టార్టప్ నో మౌంట్ ఇచ్చినప్పుడు జస్ట్ డేటాబేస్ స్టార్ట్ అయ్యి వెయిట్ చేస్తా ఉంటది. అది మౌంట్ అంటే వెయిట్ చేయటం అంటే ఏంది? జస్ట్ డిటెక్ట్ అయ్యి డ్రైవ్స్ లిస్ట్‌లోకి వెళ్ళటానికి వెయిట్ చేస్తా ఉంటది. అప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని మౌంట్ చేస్తాం. నో మౌంట్‌ని కాస్త మౌంట్ చేస్తాం. మౌంట్ ఏస్తే అక్కడ లిస్ట్‌లోకి వెళ్ళిపోయిద్ది. తర్వాత ఓపెన్ చేయాలి. అంటే డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అయిద్ది కదా! సేమ్ అట్లాగా డేటాబేస్‌ని ఓపెన్ చేయాలి. దెన్ ఇఫ్ ద డేటాబేస్ ఈస్ ఓపెన్ ఇట్ షుడ్ షో లైక్ రీడ్ అండ్ రైట్. రీడ్ అంటే మీనింగ్ ఏంది? డేటాబేస్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని మనం చూడొచ్చు. రైట్ అంటే ఏంటి? మనకున్న ఫర్ ఎగ్జాంపుల్ నాకొక యూజర్ ఉంది డేటాబేస్‌లో. విలియం అనే యూజర్ ఉంటే ఐ కెన్ ఏబుల్ టు యాక్సెస్ మై డేటా, పర్సనల్ డేటా. ఇప్పుడు నా జీమెయిల్ ఐడీలో
నాకొచ్చిన మెయిల్స్ నేను సెండ్ చేసిన మెయిల్స్ నా గూగుల్ డ్రైవ్ నా ఫొటోస్ మాత్రం నేను చూసుకోగలను. అట్లాగని జీమెయిల్ ఐడీ తెలిసినంత మాత్రాన్ని మీ ఐడీస్ నేను ఓపెన్ చేయలేనుగా. ఇప్పుడు త్రినాథ్ ఉన్నాడు. అతని ఈమెయిల్ చెప్తాడు జస్ట్, సార్ ఇది నా ఈమెయిల్ ఐడి అని. ఆ ఈమెయిల్ ఐడి తెలియక నేను లాగిన్ అయ్యి పాస్వర్డ్ అయ్యి ఎంటర్ చేసి చేయడానికి లేదు. ఎందుకని? జస్ట్ ఐ నీడ్ ఐ ఐ ఐ నో ఓన్లీ మెయిల్ ఐడి. రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా అతని దగ్గర ఉంటుంది. అంటే ఒక పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అవ్వాలంటే దానికి సంబంధించిన డేటా పాస్వర్డ్ అన్ని ఎట్లాగైతే జస్ట్ రీడ్ అండ్ రైట్. ఫుల్ యాక్సెస్ ఎవరికి ఉంటుంది? అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఈమెయిల్ ఐడి యాక్సెస్ ఉందో వాళ్ళు మాత్రమే దాంట్లో ఉన్న ఫైల్స్ తీసేసుకోవచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. కానీ నేనేం చేస్తాను, జస్ట్ పంపించగలను. ఒక మెయిల్ అతనికి పంపించాలంటే మెయిల్ పంపించవచ్చు, ఒక డాక్యుమెంట్ షేర్ చేయాలంటే డాక్యుమెంట్ షేర్ చేయొచ్చు. జస్ట్ ఐ క్యాన్ ఓన్లీ సెండ్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్. బట్ అతను ఏం చేయగలడు? అతని మెయిల్స్లో డిలీట్ చేసుకోవచ్చు, పంపించవచ్చు, డిలీట్ చేయొచ్చు, ట్రాష్ చూపించు, ఎవ్రీథింగ్ హీ ఫుల్ కంట్రోల్. సో దట్ ఈజ్ ఓపెన్ స్టేట్. ఫుల్ కంట్రోల్ ఉన్నది ఓపెన్ స్టేట్. మౌంట్ అంటే ఏంటి? జస్ట్ రెడీ టు ఓపెన్. నో మౌంట్ అంటే ఏంది? జస్ట్ డిటెక్టెడ్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ స్టార్టప్ సీక్వెన్సెస్. సరే, మౌంట్లో ఏం జరిగిద్ది టెక్నికల్గా? ఇప్పుడు టెక్నికల్గా మనం ఏం చెప్పుకున్నాం? స్టార్టప్ నో మౌంట్ అన్నప్పుడు వాట్ హ్యాపెన్స్ టు ద డేటాబేస్? ఈ స్టార్టప్ నో మౌంట్లో స్టార్టప్ నో, మీరు టైప్ చేసేటప్పుడు కమాండ్ మొత్తం స్పెల్లింగ్స్ స్మాల్ లెటర్స్ అయినా టైప్ చేయొచ్చు, క్యాపిటల్ లెటర్స్ అయినా టైప్ చేయొచ్చు. కేస్ సెన్సిటివ్ అయితే కాదు. ఒక పాస్వర్డ్స్ మాత్రమే మనం క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్ ఇచ్చుకోవాలి. వీటిలో అయితే మనకి ప్రాబ్లం లేదు. నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. సరే, ఇక్కడ చూడొద్దాం మౌంట్. ఓకేనా? స్టార్టప్ మౌంట్కి వాట్ విల్ హ్యాపెన్? స్టార్టప్ మౌంట్. సరే, ఇక్కడ స్టార్టప్ మౌంట్ అని ఇచ్చినప్పుడు డేటాబేస్ ఏం జరుగుతుంది? ద డేటాబేస్ ఓపెన్స్ ది కంట్రోల్ ఫైల్ అండ్ ఫైండ్ ద నేమ్స్ అండ్ లొకేషన్స్ ఆఫ్ డేటా ఫైల్స్, రెడీలాగ్ ఫైల్స్. డేటా ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి, రెడీలాగ్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇట్ విల్ ఐడెంటిఫై బికాస్ ఆఫ్ ది కంట్రోల్ ఫైల్ యాక్సెస్. మౌంట్లో కంట్రోల్ ఫైల్ యాక్సెస్ అవుతుంది మీకు. డ్యూ టు ద కంట్రోల్ ఫైల్, we already know about the control file. So what it will do? The control file it is a binary file and it has the information, metadata information regarding the location of data files, location of the control files, and SCN number updates, some system change numbers. So everything will be stored in the control file. The metadata information will be stored in the control file. So control file access అవుతుంది కాబట్టి then you can able to identify డేటా ఫైల్స్ లొకేషన్స్, రెడ్యూలాగ్ ఫైల్స్ లొకేషన్స్. అంటే ఏంటి? మీరు డేటా ఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయొచ్చు, రెడ్యూలాగ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చేయొచ్చు? వాట్ వీ క్యాన్ పెర్ఫామ్ డేటాబేస్ రికవరీ. ఏదైనా డేటాబేస్ ప్రాబ్లం వస్తే ఈ మౌంట్ స్టేట్లో పెట్టుకొని మనం డేటాబేస్ని రికవరీ చేయొచ్చు. సో దాంతో పాటుగా ఇంకొకటి ఉంది టాపిక్, అది ఆర్కైవ్ లాగ్ మోడ్ అని. యూ కెన్ ఎనేబుల్ అండ్ డిజేబుల్ ది ఆర్కైవ్ లాగ్. ఈ ఆర్కైవ్ లాగ్ మోడ్ ఏంటనేది మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ మీకు ఈజీగా గుర్తుండేదానికి మౌంట్ స్టేట్లో డేటా ఫైల్స్, రెడ్యూలాగ్ ఫైల్స్ యాక్సెస్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం ఈ మౌంట్లో డేటాబేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రికవరీ చేయాలనుకుంటే మోస్ట్ 99% ఆఫ్ ది కేసెస్ డేటాబేస్ని మౌంట్లో పెట్టి ఫిక్స్ చేస్తాం డేటాని. తర్వాత మీకు ఏ డేటాబేస్ వ్యూస్ యాక్సెస్ అవుతాయి? డేటాబేస్ వ్యూస్ మనకి యాక్సెస్ అయ్యాయి. వీడాలర్ డేటాబేస్ యాక్సెస్ అవుతుంది, వీడాలర్ కంట్రోల్ ఫైల్ యాక్సెస్ అవుతుంది, వీడాలర్ డేటా ఫైల్ యాక్సెస్ అవుతుంది, వీడాలర్ లాగ్ ఫైల్ యాక్సెస్ అవుతుంది. డేటాబేస్కి సంబంధించి కంట్రోల్ ఫైల్, డేటా ఫైల్, లాగ్ ఫైల్, ఇవన్నీ ఈ డేటాబేస్ వ్యూస్ యాక్సెస్ అవుతాయి. ఇక ఫైనల్గా మిగిలింది డేటాబేస్
దిస్ ఈజ్ లైక్ స్టార్టప్. మనం సింపుల్గా రెగ్యులర్గా మీరు వాడుతున్నారు కదా కమాండ్ స్టార్టప్, దట్ ఈస్ కాల్డ్ స్టార్టప్. స్టార్టప్. సో వాట్ ఇట్ విల్ డూ, ఇక ప్రీవియస్ 2 స్టెప్పులు ఇక్కడ అప్లై అవుతాయి. స్టార్టప్లో 2 స్టెప్పులు కంప్లీట్ అయితేనే థర్డ్ స్టెప్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా స్టార్టప్ ఉన్నప్పుడు డేటాబేస్కి ఏం జరిగింది, ద డేటాబేస్ ఓపెన్స్ ఆల్ డేటా ఫైల్స్ అండ్ రీడ్ లాగ్ ఫైల్స్, ఇట్ చెక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ అండ్ రెడీ. డేటాబేస్ రీడ్ రైట్లో మోడ్లో ఉంటుందని చెప్తున్నాం కదా, అది దిస్ ఈజ్ కాల్డ్ రెడీ టు యాక్సెస్ అండ్ రెడీ టు update the data. So that is called open and safe. What we can do normally, daily work, user connect, run queries, select, insert everything, ఇంకా రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ మొత్తం కూడా మనం చేయొచ్చు స్టార్టప్లో ఉన్నప్పుడు. ఇక డేటాబేస్ ఏమేమి యాక్సెస్ చేసుకోవాలంటే ఆల్ వ్యూస్, డేటాబేస్కి సంబంధించిన వ్యూస్ మొత్తం యాక్సెస్ అవుతాయి. ఎగ్జాంపుల్ కావాలనుకుంటే కొన్ని ప్రీవియస్ స్టెప్లో ఉన్నాయి మొత్తం రాసుకోవచ్చు మనం. డీబీ డేటా టేబుల్, డీబీ అండర్ స్కోర్ టేబుల్స్, డీబీ అండర్ స్కోర్ యూజర్స్, డీబీ అండర్ స్కోర్ ఆబ్జెక్ట్స్, తర్వాత వీడాల డేటాబేస్. మీకు గుర్తున్నవి మొత్తం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. వీడాల డేటాబేస్, తర్వాత వీడాల డేటా ఫైల్, తర్వాత డీబీ అండర్ స్కోర్ డేటా అండర్ స్కోర్ ఫైల్స్. ఈ విధంగా ఆల్ వ్యూస్, డేటాబేస్కి సంబంధించిన వ్యూస్ అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ స్టార్టప్ సీక్వెన్సెస్. డేటాబేస్ని 3 రకాలుగా మనం స్టార్ట్ చేయొచ్చు. ద సీక్వెన్స్ వచ్చేసి స్టార్టప్ సీక్వెన్సెస్, మౌంట్, నో మౌంట్, మౌంట్, స్టార్టప్. We are having 3 sequences. Okay, we have already seen the theory part, how the process startup, no mount, startup mount and startup, the sequences, what is the use and how we can relate to the USB pen drive. Okay, now I will verify the database status with the help of the command ps-f pipegrep pmon. Okay, I will explain the process with help of ps-pipegrep pmon. This is the OS level command to check the database status. Already you know database is started. First what I will do, I will stop the database to give the command startup, mount, no mount, those one by one. Okay, SQL plus sys as sysdba shut down immediate, shut down immediate. సో ఇక్కడ ఫస్ట్ రివర్స్ అనమాట. అక్కడ మనకి లాస్ట్లో ఓపెన్ అయింది కదా, ఫస్ట్లో క్లోజ్ అయిపోయింది, తర్వాత డిస్మౌంట్ అయింది, ఆ తర్వాత ఇన్స్టెన్స్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ సీక్వెన్స్ చెక్ చేద్దాం. స్టార్టప్, నో మౌంట్. ఓకే, స్టార్టప్ అని కమాండ్ ఇచ్చి నో మౌంట్ ఇస్తున్నా. స్టార్టప్ నో మౌంట్, ఎంటర్. ఇప్పుడు మీకు స్టార్టప్ నో మౌంట్లో మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ ఇట్ విల్ వెరిఫై ద పీ ఫైల్, ఎస్పీ ఫైల్, దెన్ allocate some SGA అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ స్టార్ట్. ఇక్కడ అంతే చేసింది చూడండి. ఒరాకిల్ ఇన్స్టెన్స్ స్టార్టెడ్ అని పడింది. తర్వాత టోటల్ ఎస్జిఏ వాల్యూ ఎంత ఉంటే దాంట్లో రీడ్ లాగ్ బఫర్స్, డేటాబేస్ బఫర్స్ స్టార్ట్ అయింది, అంటే బఫర్ మెమరీ స్టార్ట్ అయింది, జస్ట్ మెమరీ స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ నేమ్ కామా ఓపెన్ అండర్ స్కోర్ మోడ్ కామా డేటాబేస్ అండర్ స్కోర్ రోల్ ఫ్రమ్ వీడాల డేటాబేస్, ఇది కొట్టాం.
రాదు. ఎందుకని? మౌంట్ అవ్వలేదు కాబట్టి నాకు నేను ఇది చూపించలేదు మీకు డేటా అని చెప్తుంది అది. అట్లా కాకుండా సెలెక్ట్ ఇన్స్టాన్స్ నేమ్ వర్షన్ స్టార్ట్అప్ టైం ఫ్రమ్ $v ఇన్స్టాన్స్. రిజల్ట్ వచ్చింది. ఎందుకని? మనకి $v ఇన్స్టాన్స్ అనేది నో మౌంట్ స్టేట్లో లిస్ట్లో ఉంది అది. అట్లాగే డిస్క్రైబ్ $v పారామీటర్. $v పారామీటర్లో నేము, టైపు, వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ నేమ్ టైప్ వాల్యూ ఫ్రమ్ $v పారామీటర్. ఈ విధంగా మీకు అన్ని 445 పారామీటర్స్ ఉన్నాయంట మనకు తెలియకుండా. లోపల డేటాబేస్కి సంబంధించిన పారామీటర్ 445 ఉన్నాయి. అవన్నీ కూడా ఫార్మాట్ అన్నా ఫర్ అన్నా పెట్టుకో, రెండిట్లో ఏదైనా పెట్టుకో షార్ట్ కట్. ఇప్పుడు ఏంటంటే వాల్యూ అనేది మనకి డిస్ప్లే అవ్వట్లేదు ఇక్కడ. సరే, నో ప్రాబ్లం, లీవ్ ఇట్. జస్ట్ ఎన్ని వ్యూస్, ఏవే వ్యూస్ యాక్సెస్ అవుతాయని చూపించడానికి చెప్పాను అనమాట ఇది. తర్వాత వీడియో సెషన్ కూడా మనకి చూపిస్తుంది. సెలెక్ట్ యూజర్ నేమ్ కామా స్టేటస్ ఫ్రమ్ వీడియో సెషన్. వచ్చింది యాక్టివ్ 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 అంటే బ్యాక్గ్రౌండ్లో సిస్ యాక్టివ్. దిస్ ఈజ్ స్టార్ట్అప్ నో మౌంట్. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్అప్ నో మౌంట్లోనే ఉన్నాం ఇక్కడ మనం. స్టార్ట్అప్ మౌంట్ నో మౌంట్లో ఉన్నదాన్ని మళ్ళీ షట్ డౌన్ చేసి చేయకుండా మౌంట్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి? కమాండ్ వచ్చేసి ఆల్టర్ డేటాబేస్ మౌంట్. జస్ట్ మౌంట్ అని ఇస్తే చాలు. ఆల్టర్డ్ అంటే మౌంటెడ్ అని అర్థం. ఇప్పుడు సెలెక్ట్ నేమ్ కామా ఓపెన్ అండర్ స్కోర్ మోడ్ డేటాబేస్ అండర్ స్కోర్ రోల్ ఫ్రమ్ వీడియో డేటాబేస్. మౌంటెడ్ అని చూపిస్తుంది. తర్వాత సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ వీడియో డేటా ఫైల్ అని ఇస్తే అది కూడా వచ్చింది. సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ వీడియో కంట్రోల్ ఫైల్ ఇస్తే అది కూడా చూపిస్తుంది. సెలెక్ట్ నేమ్ మెంబర్ ఫ్రమ్ వీడియో లాగ్ ఫైల్ ఇస్తే అది కూడా వస్తుంది. అంటే అది మౌంటెడ్లో ఉంది కాబట్టి కొన్ని క్వరీస్ రన్ అవుతున్నాయి. ఓకేనా? మౌంటెడ్లో ఉంటే కొన్ని క్వరీస్ రన్ అవుతాయి. ఇప్పుడు ఓపెన్ చేయాలంటే మౌంట్లో ఉన్నదాన్ని ఓపెన్ చేయాలంటే ఆల్టర్ డేటాబేస్ సింపుల్గా ఓపెన్ అని ఇవ్వాలి. నో మౌంట్ ఉన్నదాన్ని ఆల్టర్ డేటాబేస్ మౌంట్ అంటే మౌంట్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆల్టర్ డేటాబేస్ ఓపెన్ అని చెప్పాలి. ఆల్టర్డ్. ఇప్పుడు కమాండ్ రన్ చేస్తే రీడ్ రైట్, డేటాబేస్ రీడ్ రైట్లో ఉంది. సో యూ కెన్ ఏబుల్ టు perform all the activities. Perform all the activities means create database, create table space, alter table space, add data file, resize data file, select queries. All the queries will be accepted when database is in read write mode. డేటాబేస్ మనకి రీడ్ రైట్ మోడ్లో ఉన్నప్పుడు అన్ని క్వెరీస్ లేదా కమాండ్స్ వర్క్ అవుతాయి. థింక్ యూ గాట్ మై పాయింట్, రైట్? నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ పెన్ డ్రైవ్ తీసుకొని చూద్దాం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ పెన్ డ్రైవ్.
సో ఇప్పుడు విండోస్ సర్వర్ ఇంకొక డేటాబేస్ సర్వర్ కాకుండా జస్ట్ మనకి ల్యాప్టాప్ లాగే విండోస్ సర్వర్ తీసుకున్నాను. ఇప్పుడు విండోస్ సర్వర్ తీసుకొని ఒక పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేస్తున్నాను నేను. పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత అది కనెక్ట్ అవుతుంది. ఎట్లా అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ముందుగానే ఇది దిస్ పీసీ ఓపెన్ చేసి పెట్టుకున్నా. ఓకేనా? ఇక్కడ ఎంత ఉంది? సి డ్రైవ్ ఉంది, డి డ్రైవ్ ఉంది. ఓకేనా? సి డ్రైవ్, డి డ్రైవ్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యూఎస్బి డ్రైవ్ కనెక్ట్ చేద్దాం. ప్రాపర్టీస్ చూసి దీని SanDisk Ultra. ఓకే. ఇప్పుడు ఒక యూఎస్బి కనెక్ట్ చేద్దాం. SanDisk Ultra దీంట్లో. ఇప్పుడు డేటాబేస్కి మనం మౌంట్, నో మౌంట్ అట్లా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ సౌండ్ వచ్చింది, తర్వాత ఇక్కడ డిస్ప్లే అయింది పెన్ డ్రైవ్. ఎప్పుడైతే మనకి ఇన్సర్ట్ సౌండ్ వచ్చిందో దట్ ఈజ్ లైక్ ఇన్స్టెన్స్ నో మౌంట్. ఓకేనా? ఇన్స్టెన్స్ నో మౌంట్. ఆ తర్వాత ఇక్కడ మనకు డిస్ప్లే అయింది, లిస్ట్లో యాడ్ అయింది, దట్ ఈజ్ లైక్ ఏ మౌంట్. ఇప్పుడు ఎప్పుడైతే ఇన్సర్ట్ యాడ్ అయిందో దీన్ని డబుల్ క్లిక్ ఇస్తాం అంటే ఈ విధంగా ఓపెన్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ ఓపెన్. అంటే 3 స్టేజెస్ ఆఫ్ పెన్ డ్రైవ్ యాక్షన్. సో కావాలంటే మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సౌండ్ వచ్చింది మీకు. పెన్ డ్రైవ్ డిస్కనెక్ట్ అయింది ఇక్కడ. సో మళ్ళీ పెన్ డ్రైవ్ యాక్సెస్, ఆ ప్రాసెస్ అదంతా కూడా ఇక్కడ ఏం లేదు. చూడండి, ఇక్కడ పెన్ డ్రైవ్ లిస్ట్లో ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు నేను ఒక పెన్ డ్రైవ్ యాడ్ చేస్తాను. ఇక్కడ మీకు ఇప్పుడు యాడ్ అయింది చూడండి. ఇక్కడ వచ్చింది ట్యాప్ టు చూస్ వాట్ హ్యాపెన్స్ విత్ రిమూవబుల్ డ్రైవ్స్. అంటే డిటెక్ట్ అయింది. డిటెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్ లిస్ట్లోకి వచ్చింది. లిస్ట్లోకి వచ్చిన తర్వాత డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అయిపోయింది. అంటే ఏంది? ఫస్ట్ డిటెక్ట్ అవ్వాలి, ఆ తర్వాత మౌంట్ అవ్వాలి. మౌంట్ అంటే డిస్క్ డ్రైవ్స్లోకి యాడ్ అవ్వాలి. ఆ తర్వాత ఫైనల్గా ఓపెన్ అవ్వాలి. దిస్ ఈజ్ 3 స్టెప్స్. ఓకేనా? దట్ ఈజ్ అబౌట్ హౌ టు, or we can say that startup sequences of Oracle database. ఇప్పుడు